ఫిబ్రవరి 9న మెక్సికోలో బాజా కాలిఫోర్నియాలో సూరన్ అనే బీచ్లో ఒడ్డుకు వచ్చి అక్కడ అందరి దృష్టిలో పడింది. నిజానికి ఇది చాలా అరుదైన చేప. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఈ చేపను తిరిగి సముద్రంలోకి పంపించాలని చూసినా అది మళ్ళీ ఒడ్డుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అలా ఈ వీడియో వైరల్ అవడంతో ఈ ఫిష్ గురించి అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కడో పెద్ద ప్రళయం రాబోతుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నారు. అయితే ఈ ఫిష్ మనకు వీడియోలో కొన్ని అడుగుల వరకు మాత్రమే కనిపించింది. కానీ నిజానికి ఈ ఫిష్ 26 అడుగుల వరకు పెరుగుతాయి. ఇది సామాన్యంగా బయటకు రావు. వచ్చిన 10-15 ఏళ్లకు అలా బయటకు వస్తాయి. కానీ మనకు కనిపించవు. ఒకవేళ కనిపిస్తే మాత్రం ఇక ప్రళయం తప్పదు. ఈ ఫిష్ సముద్రంలో 660 అడుగుల లోతు నుండి 1000 అడుగుల లోతులో ఉంటాయి. అయితే ఈ ఫిష్లు భూకంపాలను ముందుగానే గుర్తించి వెంటనే పైకి వచ్చి ప్రళయం రాబోతుందని అందరికీ ఒక హింట్ ఇస్తుందని అంటున్నారు. అయితే జపాన్లో ఏం జరిగిందో తెలుసుకుంటే 2011